ప్రభునందు ప్రియులారా, వాక్యం కొరకై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. మొదటి నుండి 10 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారికి భిక్షం అడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చింది. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి ఆ తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట అందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైంది. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం దేవా. వాక్య భాగాన్ని మేము మీ కృపలో ధ్యానిస్తుంటుండగా నాయనా మా హృదయాలను సమ్మతిపరచుమని, అలాగున బలపడులాగున కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి బ్రతిమాలుకొని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అపోస్తలుల కార్యములు సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను రాశాడు. తర్వాత అపోస్తలుల కార్యములు అంటే అపోస్తలులు ఆత్మల సంపాదన కొరకు వారు చేసినటువంటి పరిచర్యలను ఇక్కడ, అందుకనే దాన్ని ఏమన్నారంటే అపోస్తలుల కార్యములు అన్నారు. అపోస్తలుల కార్యములు అయిన తర్వాత ఏం కార్యాలు ఉండవచ్చును? బహుశా ఏం కార్యాలు ఉండవచ్చును? అపోస్తలు విశ్వాసుల కార్యాలు మన కార్యాలు ఉండాలండి. కాబట్టి ఈ అపోస్తలుల కార్యముల తర్వాత విశ్వాసుల కార్యములు అన్నటువంటి బుక్ లేదు మనకు. ఎందుకు లేదంటే ఈ విశ్వాసుల కార్యాలన్నీ ఎక్కడ రాయబడుతున్నాయి? పరమందు రాయబడుతున్నాయి. అంతకంటే చాలా ప్రాముఖ్యం. కాబట్టి విశ్వాసులు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి వారి పేర్లు, వారి కార్యాలు అక్కడ వ్రాయబడుతున్నాయని గ్రహించి మనము భూమి మీద అలాగున జీవించాలి. కాబట్టి నెక్స్ట్ ఎందుకు విశ్వాసుల కార్యాలు ఇక్కడ రాయబడలేదంటే, విశ్వాసుల కార్యాలు మన బహుమానం కొరకు. ఇంకా విశ్వాసుల కార్యాల, అపోస్తలుల కార్యాల ద్వారా ప్రభు కార్యాలను మనం తెలుసుకుంటున్నాం. విశ్వాసుల కార్యాల ద్వారా మనము ప్రభునందు బహుమానం పొందుతున్నాం. ఇవన్నీ దేవుడే మన కార్యాలన్నీ వ్రాస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే ప్రతివాడు. అందుకనే మనము మన విషయాలన్నీ వ్రాయబడుతున్నాయని, దినచర్య అంతా రాయబడతా ఉందని, దినచర్య అంతా వ్రాయబడుతుందని గ్రహించి మన మాట, మన నడక, మన ఆలోచన ఇవన్నీ కూడా మనము ప్రభునందు కలిగినటువంటి వారుగా మనము ఉంటున్న వారుగా ఉండాలి. కాబట్టి అలాగున మన కార్యాలను మనము చేద్దాం.
చదువుకున్నటువంటి ఈ 3వ అధ్యాయంలో సంఘము ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిగా చేయబడినటువంటి కార్యం, మొట్టమొదటిగా సువార్త ప్రకటింపబడుతున్నటువంటి కార్యం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేశాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో అపోస్తలులు పరిచర్యను ప్రారంభం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి సువార్త భాగం అండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచు ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచున్నను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. వాడు భిక్షం అడుక్కోవడానికి మోసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రతిదినం విసుగుపడుకోకుండా. దేని కొరకు? కానీ వాడు ప్రభుని తెలుసుకోవడానికి మనము ఎవరిని మోసుకొని వస్తున్నాం ఆలోచన చేయండి. వాడిని భిక్షం అడుగుకోవడానికి ప్రతిరోజు వాడిని మోసుకొని వస్తూ ఉన్నారు. కానీ ప్రభును తెలుసుకోవడానికి మన ప్రయాసమేమి? మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో కొందరి చేత పక్షవాయువు కలిగిన వారిని మోసుకొని, భారాలు మోసే వాళ్ళు ఉండాలి సంఘాల్లో, ఏమండి? అయితే ఇక్కడ భిక్షం అడుక్కోవడానికి మోసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. విశేషం ఏంటంటే ప్రభు వాక్యం వినిపించడానికి మోసుకొని వచ్చేటువంటి వాళ్ళు కనబడడం లేదు. మోసుకొని వచ్చేవాళ్ళు కావాలి. వారు ప్రార్థనా కాలమున దేవాలయానికి ఎక్కువ వెళ్తూ ఉంటుండగా ఒక కుంటివాడు మోసుకొని పోబడుతున్నటువంటి కుంటివాడుకు వాళ్ళు, నిజమే కుంటితనం అనేది నడవలేనితనం, చాలా కష్టమైందే. వాడు మధ్యలో కుంటివాడు కాదు, పుట్టినది మొదలుకొని వాడు కుంటివాడే. మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకుంటే మనం కూడా వాడు నడవలేనటువంటి వాడు, మనం కూడా పాపంలో పుట్టి పాపమన్న కుంటితనాన్ని బట్టి ఎన్నటిన్నటికీ నిత్య జీవంలోనికి నడిచి వెళ్ళలేనటువంటి వారం మనకు నిత్య జీవం అన్నది ఏమాత్రము మనకు లేనటువంటి వారం. మన ప్రాణ విమోచన ధనము ఎంతో గొప్పది అని వ్రాయబడింది. ఎప్పటికీ మనకు క్షమాపణ కలగదండి. ఉదయం ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. యోనా 3 దినాల ప్రయాణం అంతా గొప్ప పట్టణంలో ఒక్కరోజు చేశాడు. ఒకరోజు చేసిన తర్వాత వాళ్ళందరూ తమ తమ జీవితాలను మార్చుకున్నారు. మార్చుకున్నంత మాత్రాన దేవుడు వారిని క్షమించాలనే రూల్ ఏం లేదు కదా. అయితే కనికరం కలిగినటువంటి దేవుడు వారిని క్షమించాడు. యోనా కంటే గొప్పవాడు ఆయనైనా 3 దినాలు చేప గర్భంలో ఉండి గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఈ గొప్పవాడు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను పాపం నుంచి ఆయనే విడిపించినటువంటి వాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా కుంటివారమే. నినవే పట్టణస్థుల మాదిరి మనం బాగుపడే వాళ్ళం కాం, కుంటివారమే. అటువంటి కుంటివారమైన మనలను మరణంలో నుండి జీవంలోనికి మనలను దాటించగలిగిన గొప్పవాడైన ప్రభువుకు మన జీవితాలను మనం సమర్పణ చేసుకునేటువంటి వారుగా ఉండాలి. వారు ఆ కుంటివాడిని తేరి చూచినారు. ఎట్లా చూసినారంట? తేరి చూడడం అంటే ఏమి? ఎక్కడెక్కడ కుంటితనం ఉంది, ఎక్కడెక్కడ బలహీనం ఉంది, ఏం చేయాలా అని తేరి చూసినారా? కాదండి. వాళ్ళు ఆ కుంటి వాళ్ళలో ఏం చూశారంటే, ఇప్పుడు జనరల్గా మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో మనల్ని ఎవరు మీరు కోర్టు దగ్గరికి వచ్చి సత్యబాబు అంటే ఎవరు చెప్పరు. ఎవరైనా చెప్తారా? ఎక్కడ ఉండడం మాకు తెలియదు. ఆ పరిధిలో
ఆ రీజన్లో ఎవడైనా ఒకడు కుంటివాడు ఉన్నాడు అనుకోండి, ఏమండి ఇక్కడ కుంటివాడు ఒకడు ఎవరన్నా ఉన్నారంటే ఏం చెప్తారు వాళ్ళు? ఇమీడియట్గా చెప్తారు, దో ఒకడున్నాడు కుంటివాడు అని చెప్పేసి. అంటే మనం అందరికీ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ అవిటితనం అందరికీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ అయి ఉంటారు. వాళ్ళు చెప్పకనే అందరికీ వాళ్ళు తెలిసినటువంటి వారుగా ఉంటారు. అది తేరి చూడడము అంటే, అది తేరి చూడడము అంటే అంటే ఓహో వీనికి స్వస్థత కలిగితే అందరూ కూడా ప్రభువుని గురించి తెలుసుకో. ఇది తేరి చూడడము అంటే, ఇది తేరి చూడడం అంటే. మనం ఒక పని చేసేటప్పుడు తేరి చూచేవారుగా ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు తేరి చూచేటువంటి వారుగా ఉండాలి. ఒక కార్యం జరిగించేటప్పుడు మనం దీని పర్యవసానం ఎట్లా ఉంటుంది? దీని పర్యవసానం ఏదో ఉంది కదా అని ప్రారంభం, ఉంది కదా అని ముగింపు కాదండి. మనము దేవుని పిల్లలు తేరి చూచేటువంటి వారుగా ఉండాలి. లుస్త్రా అనేటువంటి పట్టణంలో అపోస్తలుడైన పౌలు ఏం చేసినాడంట, ఆ పాదముల యందు కుంటితనం ఉంది వాడిని తేరి చూచాడంట. అంటే వీడి ద్వారా సువార్త జరగవచ్చునని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని తేరి చూచాడు. తేరి చూచి వీళ్ళ ద్వారా, దేవదూతల ద్వారా కాదు, ఎవరి ద్వారా? మన ద్వారా సువార్తను ప్రకటించాలని మనల్ని తేరి చూచి మన కుంటితనాన్ని బాగు చేశాడు ఆయన. మన కుంటితనాన్ని బాగు చేయడానికి ఆయనే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను రక్షించినాడు. పాపము, చీకటి, నిత్యనాశనంలో నుండి మనలను నిత్య జీవంలోనికి ఆయన మనలను దాటింప చేసినాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, తేరి చూడడము అంటే ఒకరికి ఒకరం విశ్వాసులుగా తేరి చూసుకునేటువంటి వారుగా ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఎంత నష్టమో, ఒక పని చేస్తే ఎంత నష్టమో మనం తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. దేవుని సంఘంలో, జీవము గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన ప్రభుకు మహిమకరమై ఉండాలి. మనకిష్టమై ఉండటం కాదు, మనకు అనుకూలమై ఉండటం కాదు, ఆయనకు ఇష్టమై ఉండాలి, ఆయనకు మహిమకరమై ఉండాలి కదా. ఆ అపోస్తలులు ఆయనను ఇష్టపడి స్వస్థపరచలే. ఇష్టపడ్డారా? ఓ మేము ఇది చేస్తామని ఇష్టపడటం లేదు, కానీ వాళ్ళు తేరి చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని అదేలాగున ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు కార్యాన్ని తెలియచెప్పడానికి ఆ కుంటివాడు వాళ్లకు ఉపయోగపడుతున్నాడు. ఈ కుంటివాడి ద్వారా జరిగిన కార్యం ఏంట్రా అంటే చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఏమండి? వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. పురుషుల సంఖ్యనే, స్త్రీల సంఖ్య రాయలేదండి. ఎందుకు స్త్రీల సంఖ్య రాయలేదు? వాళ్ళని లెక్కించడం ఇంకొంచెం టైం పడుతుంది. తొందరగా సులభంగా రాయడానికి ఈ 5,000 మందిని లెక్కించినారు. ఇది కూడా కష్టమే. పురుషుల సంఖ్య మాత్రమే రాయబడింది ఇక్కడ. వాళ్ళందరూ కుంటి వాళ్ళ? చెప్పండి, వాళ్ళందరూ కుంటి వాళ్ళ? ఆ 5,000 మంది పురుషులు కుంటి వాళ్ళ? కాదే. అంటే ఇప్పుడు మనమైతే ఏం చేసేవాళ్ళం అంటే, ఇంకా ఊర్లో ఎక్కడెక్కడ కుంటి వాళ్ళు ఉన్నారు అందరు రండి, మేము మీకు స్వస్థత ఏర్పాటు చేస్తామని వాళ్ళ మీటింగ్ ఏం అరేంజ్ చేయలేదు. వాళ్ళు ఆ కార్యం ద్వారా, గొప్ప కార్యమైన సువార్తను ప్రకటించడానికి వాళ్ళు ఆ కుంటివాన్ని తేరి చూచారు. తేరి చూచి నీవు మా తట్టు చూడు అంటున్నారు. నువ్వు మా తట్టు చూడు. ఎందుకు చూడమంటున్నారు మా తట్టు? వాళ్ళలో వెండి బంగారాలు ఏమన్నా ఉన్నాయా? మెడలో, కాళ్ళకు, చేతులకు ఏమైనా ఉన్నాయా? వెండి బంగారాలు మేము కలిగినటువంటి వారము కాము. ఎంత సామాన్యమైన జీవితం, ఎంత మాదిరికరమైనటువంటి జీవితం, ఎంత ఇతరులకు ఉపయోగకరమైనటువంటి జీవితం. అందుకనే వాళ్ళు అంటున్నారు మా తట్టు చూడు అంటున్నారు. సంఘంలో మనం ఈ మాట చెప్పగలుగుతామా? మా తట్టు చూడండి అని. మనము మన తట్టు చూసే వారికి మాదిరికరంగా ఉండాలండి.
మన తట్టు చూసేవారికి ఎట్లా ఉండాలంట? మాదిరికరంగా ఉండాలి. మనం చూస్తేనే షూటు బూటు అన్ని వాల్యుబుల్స్ అన్ని మన చేతులలో మన కాళ్ళల్లో ఉంటే మన తలలలో ఉంటే మనం ప్రకటించే సువార్త మహిమను మనమే తగ్గించిన వారం అవుతాం. ఏమన్నా అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా తట్టు తేరి చూడు. వాళ్ళు కూడా ఆయన తట్టు చూస్తే ఆయనకేం కనపడలేదు, వెండి బంగారాలు ఏమీ కనపడలేదు. వాళ్ళ తట్టు తేరి చూసి ఉంది వీళ్ళ మీద ఒక 10 తులాల బంగారు, నాకేమన్నా 1 తులం వేస్తారులే అన్నట్లు ఏమి అనుకోలేదు. మా దగ్గర ఏ వెండి బంగారాలు మా యొద్ద, భిక్షం అడిగే వాళ్ళు మా తట్టు చూడమంటే ఏం చూస్తారు? అవే కదా చూసేది. ఏమైనా ఆర్నమెంట్స్ ఉన్నాయేమో చూస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వాళ్ళు ప్రభు కొరకై సమస్తమును విడిచిపెట్టి వచ్చినటువంటి వారు. మొన్న రాయుడు సారు ఒక ప్రశ్న, ఏం ప్రశ్న అంటే, మొదట నా నీతిని నా రాజ్యంను నా నీతిని వెదకండి. అవునండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయవు కదా, వడకవు కూడా, ఏం చేయవు అవి, కానీ వాటిని పోషిస్తున్నాడు. వాటికి మనకున్న తేడా ఏంటి? వాటికి తండ్రి లేడు, మనకు తండ్రి ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి అని రాయబడి. ఏమండి, మనకు ఎవరున్నారు? వాటికి ఎవరు లేరు, మనకు తండ్రి ఉన్నాడు. అయితే వాటిని చూడండి, అవి ఏమీ చేయవు, వాటిని పోషిస్తున్నాడు. అందుకనే మొట్టమొదట మనం ఏం చూడాలంట? ప్రభు కార్యాలను చూసేటువంటి వారుగా ఉండాలి. మనము వాటిని చూస్తూ ఉంటే ప్రభు మనకు కావలసిన అప్పుడు అవన్నీ మీకు ఎప్పుడు మనం వాటిని చూస్తూ ఉంటే ఇంకా కొంతమందికి అనుగ్రహింపబడుతున్నాయి. వాళ్ళు వాళ్ళ కష్టంతో వాటిని సంపాదించుకుంటున్నారు, ప్రభు కృపతో సంపాదించుకోవటం లేదు. అర్థమవుతుందా అండి? కాబట్టి ప్రభును వాటి గడ్డిని చూడండి, వాటికి అలంకారం ఉంది. మీరెందుకు చింత చేస్తున్నారు? మీకెవరున్నారు? పరలోకపు తండ్రి ఉన్నాడు. పరలోకపు తండ్రి మనకు ప్రామిస్ చేయలేదు. ఏం ప్రామిస్ చేయలేదు? నేను మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాను అని ప్రామిస్ చేసినాడా? మరి ఏం ప్రామిస్ చేసినాడు? మీ అవసరాలన్నీ తీరుస్తానన్నాడు. అవసరాలు తీర్చడం ధనమా? మీకు ధనవంతులు చేస్తాడన్నది ధనమా? ఏది నిజమైన ధనం? ఏది మన ఎప్పటి అవసరాలు అప్పుడు తీర్చబడ్డం భాగ్యం. ముందుగానే మనకు ధనం ఇస్తానని ఆయన ప్రామిస్ చేయలేదు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మనము జాగ్రత్తగా గమనించాల్సింది, మనకు తండ్రి ఉన్నాడండి. మనం దిక్కులేని వారం కాదు, మనము అందుకనే దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. ఈరోజు ఉద్యోగాలు రావే అని కొంతమంది దిగులు, రేపు ఏం జరుగుతుందో అని కొంతమందికి దిగులు, నాకు ఏం వ్యాధి వస్తుందో అని కొంతమంది దిగులు. ఏమండి, నేను రిటైర్డ్ అయిన తర్వాత ఎట్లా అనేది కొంతమంది దిగులు, మా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదే అని ఇంకా కొంతమందికి దిగులు, మా జీవితాలు ఎట్లా. అందుకని అంటున్నాడు, మీలో ఎవడైనా చింతించడం వలన 3 ఎక్కువ చేసుకోగలుగుతాడా? మీ ఆరోగ్యాన్ని గురించి కూడా ఎప్పుడైతే చింత అన్నది ఒక గొప్ప పాపం అండి. రేపటి గురించిన ఎక్స్పెక్టేషన్ అన్నది పాపం అండి. పక్షులు పోతా ఉన్నాయి ఆహారానికి, రేపటి గురించి ఆలోచన చేస్తున్నాయి ఇవి? చెప్పండి, రేపటి గురించి ఏం ఆలోచన చేయటం లేదే. వాటిని మనం కూడా రేపటి గురించి ఎప్పుడైతే రేపటి గురించిన చింత మానేస్తామో మన జీవితాల్లో సంతోషం, ప్రభునందు సంతోషం కలుగుతుందండి. ఆ సంతోషాన్ని కలిగిన వారమై మనం ప్రభును సేవిద్దాం. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ అపోస్తలులు వాళ్ళ దగ్గర ఏమీ లేదండి. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు జీవిస్తున్నటువంటి వారు. వాళ్ళు వెండి బంగారాలు మా యొద్ద లేవు. ప్రభు ఏ వాక్యం చెప్పినాడో ఆ వాక్యాన్ని అనుసరించి జీవించే వాళ్ళు. మనం కూడా ఏం చెప్తున్నామో వాక్యాన్ని, ఆ వాక్యాన్ని అనుసరించి మనం జీవించేవారుగా ఉండాలి. మిస్ మ్యాచ్ కాకూడదు. చెప్పేది ఒకటి, ఆ మిస్ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది? పరిసయ్యుల్లో జరుగుతోంది. అంతే కదా, వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం చేయరు, మిస్ మ్యాచ్ అయిపోతా ఉంది. పిల్లరా, మనం ఏం చేస్తున్నామో దానికి దేవుని వాక్య ఆధారం ఉండాలి. మనం చేసే ప్రతి కార్యం
ఎవరు చూడడం లేదని మనం అనుకోవచ్చును. కానీ అవన్నీ కూడా జీవగ్రంథమందు వ్రాయబడుతున్నావు. నువ్వెందుకు లేచిపోయినావు, నువ్వెందుకు వచ్చినావు, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు, వీటన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? జీవగ్రంథంలో రాయబడి. కనుక వాళ్ళు తేరి చూచి వెండి బంగారాలు మా యొద్ద లేవు. ఏమంటున్నారు చూద్దాం, 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యుద్ధ లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చీలమండలను కలుగుతుంది. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. చాలండి. ప్రభునందు పిల్లరాయి, ఎంతసేపు తీసుకుంది ప్రాసెస్? అది ఎంతసేపు తీసుకుంది? ఇమీడియట్ గా గ్రాడ్యువల్ హీలింగ్ ఉండదండి దేవుని కార్యాల్లో. మనం చూస్తే గ్రాడ్యువల్ హీలింగ్ ఉండదండి. ఎంతసేపు పట్టింది? ఇమీడియట్ గా. చూడండి, నాకు కలిగినదే నేను నీకు ఇస్తున్నాను. అవును ప్రభునందు పిల్లరా, జాగ్రత్తగా గమనిద్దాం. మనము అన్ని వేళలా ప్రభు సువార్తను ప్రకటించడానికి మనకు కలిగింది ఏదిరా అంటే దేవుని కృపనే. ఆ కృపను బట్టి అనేకులతో మనము మాట్లాడేటువంటి వారుగా మనం ఉండాలి. ఒకప్పుడు నడవలేని వాడిని ఇప్పుడు నడుస్తూ ఉన్నాను, ఒకప్పుడు చూడలేని వాడిని ఇప్పుడు చూస్తూ ఉన్నాను. సాక్ష్యం అండి. మరి మన జీవితాల్లో సాక్ష్యం ఉన్నదా? వాడిని చేయి పట్టుకొని వాడిని లేపితే వాడు చీలమండ సరిచేయబడి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచినాడు. ఎందుకు పాఠం అది? వాళ్ళు తేరి చూచారు కదా. ఎందుకు చూశారు వాళ్ళు? ఆయన ఎందుకు తేరి చూశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని ఆ కార్యం ద్వారా తెలియపరచబడ్డారు. అది తేరి చూడడము అంటే. అంతేగాని వానికి బాగైంది అని మళ్ళా ఒక ఫ్లెక్సీ కట్టి ఎక్కడెక్కడ కుంటి వాళ్ళు ఉన్నారో రండి అని చెప్పడానికి కాదు వాడు బాగు చేసేది. ఆ కార్యం ద్వారా ఏమండి, అదే కార్యమే ఒకవేళ వాడు స్వస్థపరచబడ్డంలో భాగ్యం లేకపోతే ఏమండి, అసలు ఆ సబ్జెక్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయాల్సిన అవసరమే లేదండి. రాస్తున్నాడంటే అర్థం ఏంటి? ఈ పొద్దు కూడా ఎవరన్నా పుట్టుకతో కుంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాగుపడని చెప్పడానిక? కాదండి. ఆ కుంటితనం చనిపోతే పోతుంది, కానీ మన పాపంలో మనం మరణిస్తే నిత్య నాశనానికి పాత్రలమవుతాం. అందుకనే బ్రతికి ఉండగానే క్రీస్తును మనము పొందుకొని కలిగి ఉండి పరలోక రాజ్యానికి ప్రాప్తులు కావాలని దేవుని సువార్త మరొకసారి ప్రభు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి వాడిని చేయి పట్టుకోగానే వాళ్ళు ఏమన్నారు తెలుసునా? మా తట్టు చూడు. వాడు చేయి పట్టుకోగానే వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తున్నాడు. నడుస్తూ వాడేం చేస్తున్నాడంట? చూడండి, వాడేం చేస్తున్నాడు? గంతులు వేచు దేవుని స్తుతించుచు. వాడేం చేసినాడంట? దేవుని స్తుతించుచు. ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. పేతురు యోహాను కాళ్ళు పట్టుకోలేదండి. ఎవరిని స్తుతిస్తున్నారు? అది ఎవరి కార్యమని? మనం చేసేటువంటి కార్యాల ద్వారా మనము మహిమ పడేలాగున మనం ప్రవర్తన చేయడానికి వీల్లేదండి. ప్రతి కార్యము ప్రభుదే. వాడేం చేయాలి తెలిసిన? లేచి నిలిచి నడిచిన వెంటనే ఫస్ట్ వాడేం చేయాలా? అబ్బా మీకంటే భక్తులు ఎవరులే అని చెప్పేసి నీళ్లు పోసి పూలదండలేసి ఏదో చేసేటటువంటి వారుగా ఉండాలి. అంటే పేతురు యోహానులో ఎవరిని కనపరుస్తున్నారు? ఎస్, వాళ్ళు మనం కూడా ప్రభువును కనుపరిచేటువంటి వారుగా ఉండాలి. ఈ కార్యం ద్వారా వాడు ఎంతసేపటికి లేచి నిలిచి నడిచినాడు? వెంటనే. దీనికి మనం వాస్తవ సత్యం ఏంట్రా అంటే ఆయన క్రీస్తు చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఎంతసేపటికి? ఆల్రెడీ బ్రతికినామా లేదా? ఇది గొప్ప శుభవార్త అండి. ఇది గొప్ప శుభవార్త. అసలు నువ్వు బ్రతికి ఉన్నావని చెప్పే సువార్త కంటే ఇంకొక సువార్త ఏదైనా ఉందా? ఆల్రెడీ మనం బ్రతికి ఉన్నాం. వాడు స్వస్థపరచబడ్డాడు శరీర రీతిగా. మనమైతే ఆత్మీయంగా ఎప్పుడో క్రీస్తుతో కూడా మనము, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మనం బ్రతికినామంటే అర్థం ఏంటి? పాపాలు అపరాధాలు పోయినాయనే ఉన్నాయనే, అంతేనా కదా? మనం ఎంతసేపటికి, ఎప్పుడు సువార్తను విన్నావో, ఎప్పుడు నువ్వు అంగీకరించినావో, ఇదండి భాగ్యం. ఇది లోపల జరిగే కార్యం. వాడు శరీర సంబంధంగా వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే, శాశ్వతమైన ఆ కార్యాన్ని, పరలోకంలో ఉండేటువంటి కార్యాన్ని ప్రభు మన కొరకు చేస్తే మనం ఏం చేయాలా? గంతులు వేస్తాన్నామా? చెప్పండి. దిగ్గున లేచి నిలిచి నడిచి, ఏమి కార్యాలు? దిగ్గున లేచి నిలిచి నడిచి అంటే మనము బాగుపడ్డాము అన్నదానికి కారణం ఏంటో తెలిసిన? వాడు లేవడం, నిలవడం, నడవడం. ఈ 3 కార్యాలు ఉన్నారండి. వాడు బాగుపడ్డానికి, ఒకవేళ వాడు బాగు ఉండొచ్చును, వాడు అట్లే కూర్చొని ఉంటే సాక్ష్యం ఏమి ఉండదు కదా. వాడు అట్లే కూర్చొని ఉంటే, నీవు ప్రభువును అంగీకరించినావు, స్వస్థత సువార్తను సత్యాన్ని నువ్వు అంగీకరించినావు అని నీవు అంగీకరించి ఉంటే నీలో ఏముండాలా? దిగ్గున లేచి లేవడం ఉండాలి, నిలవడం ఉండాలి, తర్వాత నడవడం ఉండాలి, తర్వాత దేవుని స్తుతించడం. ఇవి 4 కార్యాలు మన జీవితాల్లో కనపడడం లేదే. అంటే అర్థం ఏంటి? మనకు ఆ సంతోషం లేదే. అబ్బో, ఇప్పటికిప్పుడు నేను పరలోకానికి రాజ్యానికి ప్రాప్తున్నైనాను, ఒకవేళ ప్రభు తన రాకడలో వస్తే నేను ఆయనతో కూడా ఉంటాను. ఇంత గొప్ప భాగ్యాన్ని నా ప్రభు నా కొరకు చేసినాడని మనకు సంతోషం లేదే. ఇంకా సర్చింగ్ చేస్తా ఉన్నాం. మన హృదయాలు చూడండి ఎంత మోసకరమైనవో. మనం ఇంకా సర్చింగ్ చేస్తా ఉన్నాం. ఏది రైట్, ఏది రాంగ్, ఏది రైట్, ఏది రాంగ్. ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వాడు దిగ్గున లేచి వాడు నడిచిన రీతిగా మనం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికింపబడ్డామండి. నువ్వు ఎవరైనా కావచ్చును, నువ్వెవరైనా కావచ్చును, మనం ఏమైనా బ్రతికింపబడ్డాం. ఆ బ్రతికింపబడిన మనము మన జీవితాల్లో ప్రభు సువార్తను దిగ్గున అందరూ గుర్తుపట్టారు అని. వీడు శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం కొరకు కూర్చుండేటువంటి వాడు వీడే అని గుర్తెరిగి మనల్ని గుర్తిస్తా అన్నారా? మనం నివాసం మన ఇంట్లో మనము సువార్త సత్యాన్ని కలిగిన వారుగా ఉన్నామో, ఇక్కడేమో మనం బాగానే వాక్యాలు చెప్తున్నాం, ఇక్కడేమో తలలు ఊపుతున్నాం, కానీ ఇంట్లో మన ఇళ్లలో డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. సత్యాన్ని నువ్వు అంగీకరించినావా? వేషధారణ వద్దు. వర్షం రాకమానదు, తడవకమానదు, ఆ రంగు కారకమానదు. ఆ సత్యాన్ని నువ్వు అంగీకరించినావా? ప్రభు మరీ 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 భంగపడతా ఉన్నాడు. మా ద్వారా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై. ఏం చేస్తున్నట్ట దేవుడు? ఎట్లా? మా ద్వారా వేడుకొనినట్లు. ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏం చేస్తున్నాడంట? వేడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? వేడుకోవడం అంటే అర్థం ఏంటి? ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన వేడుకుంటున్నాడు. కావున దేవుడే మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాం.
ఏమండి, నమ్మితే పరలోకానికి పోతావు, నమ్మకపోతే నిత్య నరకానికి పోతావు. నాకేమి? నువ్వు నమ్మితే ఏమి, నమ్మకపోతే నాకేమి? చెప్పండి. బతిమాలుకోవాల్సిన అవసరం ఏముంది? బతిమాలుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు నమ్మితే పరలోకానికి పోతావు, నమ్మకపోతే యాక్చువల్గా ఇట్లనే ఉండాలా. ఎందుకంటే ఆ కార్యాన్ని చేసిన నమ్మితే నా నిత్య జీవం, నమ్మకపోతే నిత్య నరకం. కానీ దేవుడు వేడుకుంటున్నాడు. వీళ్ళు దైవ సేవకులు ఏం చేస్తున్నారు? బ్రతిమాలుకుంటున్నారు. బ్రతిమాలు కొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని మన ప్రభు, ఆయన పాపముగా చేయబడి ఆ పాపమంతటికి శిక్షను విధించి మనలను ఆ పాపము నుంచి విడిపించినాడండి. ఆ కుంటివాడు లేచి ఎంతసేపటికి వెంటనే ఎలాగూ నడిచినాడో అది ఏమిటికిరా అంటే అది మన జీవితంలో జరిగిన కార్యం. మనం కూడా ఆ కుంటివాని వలె మరణంలో ఉన్నటువంటి వారము జీవంలోనికి దాటింపబడ్డాం. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ సువార్త సత్యం ఈరోజు కూడా మనం వినడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తోత్రం. సువార్తను అంగీకరింపబడిన మనకు హెచ్చరికగా దిగ్గున లేచి, తర్వాత లేచే అంటే మన కార్యాలు, సంఘములో మన కార్యాలు లేచి నిలిచి నడిచేటువంటి వారంగా, లేచి మన నడక ఏం చూపిస్తుంది? నేను బాగైనానని చూపిస్తా ఉంది. నిలవడం ఏం చూపిస్తా ఉంది? నేను బాగైనానని చూపిస్తుంది. నిజంగా నువ్వు రక్షింపబడ్డావని నీ కార్యాలను చూపించేటువంటి వారుగా ఉన్నామా మనము? ఆలోచన చేయండి. ఇంకా నా కళ్ళు బాగా కావాలా, ఇంకా నాకు వీటి కోసమే మనము ప్రాముఖ్యత వెళ్తా ఉంటే దేవుని వాక్యం ఎందుకొరకు వ్రాయబడినట్లు, ఎందుకొరకు వ్రాయబడింది? ఇంకా అవి జరుగుతూ ఉన్నప్పుడు, ఎక్కడెక్కడ స్వస్థతలు జరుగుతూ ఉంటే దేవుని వాక్యం మూసివేసి మనం వాటి కూడా వెళ్ళవచ్చును కదా. ఇంకా దేవుని వాక్యం మనకెందుకండి? వాక్యములో ఉన్న సత్యాన్ని మనం అంగీకరిద్దాం. మన ప్రభు మన పాపంలో కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని రక్షించినాడు. ఆ రక్షణ ఒకవేళ ఈ రోజే ఆయన తన రాకడలో వస్తాం, ఆయనతో కూడా ఉండాలంటే సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వారుగా ఉండాలి. ఇంకా మనం నమ్మినటువంటి వారు లేచి నిలిచి నడిచేటువంటి వారుగా మనం ఉంటాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగా ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. నైనా నిలిచి మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. సంఘానికి క్షేమమును కృపను దయచేసినందుకై మీకు స్తోత్రాలు. ఈ వారమంతా జరగవలసిన కార్యాలను మీ చిత్తానుసారంగా జరిగించినట్లు సాయం చేయండి. సాయంకాలం జరుగుతున్న పిల్లల పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి తిమాలుకొని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. Thank you.